ఏమిట్రా ఈ జీవితం? ఏ జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం. నరుడి జీవితం సమస్తం వేమర శతకం, కాదంటే కుమారి శతకం, అదే కాదంటే ప్రేయసి శతకం, అంతకంటే కాదంటే శ్రీమతి శతకం. ఏడి నోరు సేరుముయి అంటే ఏడిశావు నోరు ముయి. ఎంత వెతికినా నా రాణి కనపడక నేను ముక్కు చెదుకు చస్తా ఉంటే సుమతి శతకం పట్టిస్తావురా? ఆ పిల్లంటే ఎందుకు అలా పడిచేస్తావు? అది నా గుండెల్లో లేడి పిల్ల. ఆ పిల్ల లేని బతుకు మందు లేని మతాపు గుల్ల, తడిచిపోయిన అగ్గి పుల్ల. రండి రండి రండి, మర్యాదల తర్వాత మన ఒప్పందం మర్చిపోయావా? ఎలా మర్చిపోతానండి? నాకు ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు, గాడ్ ఫాదరు, ఆంటీ, అంకులు, దేవుడు, దెయ్యం అన్ని మీరేగా. స్టోరీలు చెప్పకు, గోరీ కట్టేస్తాను. మర్చిపోయావా? 30. అదే 30 ఎలా మర్చిపోతాను? గుర్తుందిగా? 60. గుర్తుందండి. 30, 60. పట్టా కత్తి. పట్టా కత్తి కూడా గుర్తుందండి. 30, 60 పట్టా కత్తి. వస్తా. ఎవడు బాసు వాడు? వాడు మా తాతకి తమ్ముళ్ళే. మరి 30, 60 అంటాడేంటి? 30 days లో 60 years వచ్చేస్తున్నాయి, నాకు షష్టి పూర్తి జరిపించరా అన్నాడు. మరి పట్టా అంటాడేంటి? మా ఊళ్ళో నాకు పట్టాలేని ల్యాండ్ ఒకటి ఉంది, దానికి పట్టా ఇప్పిస్తారంటున్నాడు. మరి కట్ అంటాడేంటి? అబ్బా, షష్టి పూర్తి నువ్వు దగ్గరుండి జరిపించకపోతే కత్తితో పొడుచుకుని చచ్చిపోతాను రబ్బాయి అంటున్నాడు. సరే, వాడిని చూసి నువ్వు గడగడ ఉడుకుతావేంటి? అది గట్ వణిపోవటం కాదు, షేక్. ఓహో, నాదంతేలే, అనుమానం కాదు, డౌట్. ఏమండి వంట ఏంటా? నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళ దుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుంది వంట. ఇటువంటి పెళ్ళని నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెళ్ళు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయే, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు, లోపల పప్పు మాడి తెచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనక మేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కముతల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు, కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విషప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? ఇక చచ్చిన ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి, నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి, అది తప్పేనా? నేను వంట చేసి తగలంటం కంటే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగంటం మహాబాధగా ఉంది. ఎరా, మీ అయ్యగారు ఇంట్లో లేరా? ఆయన సూట్ వేసుకొచ్చేసావు. కృష్ణయ్య, ఆయన ఎవరనుకున్నావు? మీ బావగారు. బావగారా? అక్క, ఎవరి చిలక? మా పెద్దమ్మాయి దేవి. దేవి 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 దేవి. ఏమైంది నీకు? వయసు వచ్చిన అమ్మాయిని ఇలా కౌగలించుకోవడానికి నీకేమైనా పిచ్చెక్కిందా? ఎక్కింది, కానీ ఇప్పుడు తగ్గింది. కృష్ణయ్య, ఏమిటయ్యాను అనేది? అవునక్క, నేను నీళ్ళలో పడి మునిగిపోతున్నా భయంతో నా గుండె చెదిరి 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 నేనెవరన్నది నేనే మర్చిపోయాను. ఆ తర్వాత నన్ను పెంచిన తల్లిదండ్రులు నన్ను నిమాన్స్ లో జాయిన్ చేశారు.
నిమ్మాన్స్ అంటే మానసిక చికిత్సా కేంద్రం. అదే మెంటల్ హాస్పిటల్. కరెక్ట్. వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు అనే డాక్టర్ నాకు ట్రీట్ చేశాడు. అక్క, వాళ్ళెవరు? దేవి చెల్లెళ్ళు లక్ష్మీ సరస్వతి. దేవి చెల్లెళ్ళు లక్ష్మి సరస్వతి. బావా, వీళ్ళిద్దరూ ఎవరు? ఇతను డిఎంఓ దయానందరావు కొడుకు హరిబాబు, అతను దేవేంద్రరావు కొడుకు గిరిబాబు. హరి గిరి అని పిలుస్తాం. ప్రేమతోనా? అవును బాబు, మన లక్ష్మీ సరస్వతుల్ని వీళ్ళిద్దరికిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. వెరీ గుడ్. వీళ్ళ కథ సుఖాంతమైంది, బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ మై దేవి కళ్యాణం? దేవి బావా, ఈ క్యాండిడేట్ ఎవరు? అడ్డకర్ల ఆదమ్మని మా పని. డెఫినెట్ గా మెంటల్ కేసే. తెలుగు వాడు ఎంత కాలం పాటు డబ్బింగ్ సినిమా చూస్తూ ఉంటాడు, అందుకనే తెలుగులో స్ట్రైట్ గా తీద్దామని ఇక్కడ దా సెటిల్ అవుతుంది. పుంజమోహన్ గారు, మీ చిత్రాలన్నీ భారీగానే ఉంటాయి, కానీ కథ మాత్రం ఉండదు. ఎందువల్ల? కథ ఎదిగిపా కథ. నాకు దుడ్డు ఉండదు, నా పటంలో ఫ్లైట్స్ అంతా ఉండదు, హెలికాప్టర్ బ్లాస్టింగ్ ఉండదు, రైలు క్యాషింగ్ ఉన్నది, కారు చేసింగ్ ఉండదు, ఫారిన్ లో అంతా పాటు ఉండదు, టూమ్స్ లో అంతా ఫైటింగ్ ఉండదు, అవళ సెంటిమెంట్ ఉండదు, ఒక బ్యూటిఫుల్ రేప్ ఉండదు, స్టోరీకి సంబంధం ఇల్లావే కామెడీ ట్రాక్ ఉండదు. ఇట్లానే సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు రీమేక్లు ఎందుకు చేయరు? మేకు తిరగేసి కొడితేదా రీమేకు. మేము మేకు కొట్టే వాళ్ళమే కానీ ఇంకొకరి మేకులు కొట్టించుకునే వాళ్ళం కాంపా. మీ నెక్స్ట్ పిక్చర్ గురించి చెప్పండి. అది పెరియ మల్టీ స్టార్ అమ్మా, అంతరిక్షత్తులే సాగర యాత్ర. అంతరిక్షంలో సాగర యాత్ర, ఆకాశంలో సముద్రం ఎక్కడుంది సార్? ఎట్టు వేస్తామ్మా, ఆర్ట్ డైరెక్టర్ ని రాకెట్ల పోయి లొకేషన్స్ అంతా చూసిరా అని చెప్తున్నాయి. టోటల్ పిక్చర్ అంతా సముద్రంలోనే షూట్ చేస్తారా? ఇల్లేమ్మా, సగం సముద్రంగా షూట్ చేస్తాము, పాటలంలా అది చంద్రమండలం మీద, ఫైట్స్ అంతా అంగారక గ్రహం మీద, క్లైమాక్స్ ఉండా కార్గిల్ లో షూట్ చేస్తాము. న్యూక్లియర్ బాంబు వేసేదంతా ఉండదే, ఇదంతా రహస్యము, పేపర్లు రాయద్దు. మేము ఏదంతా అనుకుంటామో అదంతా చేసిదా తీరుతాం. మాకు లాభం వచ్చునో నష్టం వచ్చునో ఆలోచించే పనేలే. మీరెందుకు ఆలోచిస్తారు? మునిపేది అలాంటి బయర్సే కదా. పుంజు మొహంతో మాట్లాడుతూ ఉండవు, జాగ్రత్త. ఇంకేం మాట్లాడతామండి బాబు, మీ మీద ఉన్న నమ్మకంతో సినిమా కొన్నాం. సినిమాలో లొకేషన్లు తప్ప యాక్టర్లు లేరు. యాక్టర్ లేరా? ఏం మాట్లాడుతుండవు? సూపర్ స్టార్ సూర్యకాంత్ ఉండాడా, విలన్ శ్యామ్ రెడ్డి ఉండాడా? దీని మీద ఎవరు లేరండి బాబు. టోటల్ గా మీరు మీ డైరెక్టర్ కలిసి మమ్మల్ని చీట్ చేశారు. నిజమా? అవును. గుండు మీద ఒట్టు? అవును. అదే డైరెక్టర్ భయంకర్, నిన్ను చంపి పూడుతుండా, కొల్లుని వెంట అడ్డం లేరా? తెలుగు వన్